బాబు, పసుపు కుంకుమ తీసుకురండి. అలాగేనండి. అమ్మా, పెళ్లి కొడుకు వాళ్ళని పిలుచుకురండి. ఇందు ఇందు నేను పిలుచుకొస్తాను. సరే సరే ఉంటా. అమ్మయ్యా, గణపతి అయితే తాగేసి మత్తులో పడిపోయాడు. ఈ బాలుగాడు టైంకి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఎక్కడ చచ్చాడు వీడు? అమ్మా, పెళ్లి కుమారులు ఇంకా రాలేదు, ఒకసారి వెళ్ళి పిలుచుకురండి. అలాగే పంతులు గారు. బాలు రాలేదు, పద్మ ఇంకా రాలేదు. ఏం జరుగుతుంది? ఇందు తీసుకొస్తుందంటే వీడు గణపతే. ఈ బాలుగాడు తాగేసి ఎక్కడైనా పడి చచ్చాడా ఏంటి?
అయ్యా పంతులు గారు ఇంకో పెళ్లి కుమారుడు ఎక్కడా? వచ్చేస్తాడండి. ఏడీడు ఏమండి మనవాడు గదిలో లేడండి. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. నాకు చాలా భయంగా ఉందండి. ఎక్కడికి వెళ్ళాడే వాడు? ఏమో. అదిగోనే మనవాడు వచ్చేసాడు. అమ్మయ్యా. విఘ్నేష్ రాడని రానివ్వనని సుబ్బు చెప్పాడు, కానీ వచ్చేశాడు. ఇక నా పెళ్లి విఘ్నేష్తో జరిగిపోతుంది. సుబ్బు గారిని నమ్మినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. చెప్పాను కదా నిధి, విఘ్నేష్తో నీ పెళ్లి జరగనివ్వనని. మీ ఆచారం నాకు బాగా కలిసి వచ్చింది. నీ మెడలో తాలి కట్టింది నేనని తెలిసాక నీతో పాటు అందరూ షాక్ అవుతారు. महालक्ष्मीदेवताभ्यो नमो नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमस्रवस्त्वं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनसन्मन्नोति विश्वेदसादनं। महालक्ष्मीदेवताभ्यो नमः। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं ఇప్పుడు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తే అమ్మో, మా నాన్న ఖచ్చితంగా నన్ను చంపేస్తారు. ఇక్కడే చంపేస్తారు. ఇదేమో ఆనందంతో పొంగిపోతుంది. పోనీ ఆ గణపతి గాడు ప్యూనని చెప్పేనా పెళ్ళాగిపోతుందేమో. వద్దు, పెళ్ళాగిపోతే మళ్ళీ దానికి వేరే మంచి సంబంధం చూసి చేస్తారు. నా జీవితం నాశనమైనా పర్వాలేదు, ఈ విద్య జీవితం మాత్రం ఆ ప్యూన్ గణపతిని పెళ్లి చేసుకోవాలి. జీవితాంతం కష్టాలు అనుభవించాలి. పెళ్లి తర్వాత అతను మాస్టర్ కాదు, ప్యూన్ అని తెలియాలి. అప్పుడది కన్న కలలన్నీ నాశనమయ్యాయని గుండె పగిలి ఏడుస్తుంది. పద్మ, ఎక్కడున్నావే? అనుకున్నట్టే గణపతి గాడు స్పృహ కోల్పోయి ఒక మూలన పడున్నాడమ్మా. కాని బాలుగాడు కనిపించట్లేదమ్మా. బాలుగాడు తాగేదేమన్నా నువ్వు తాగావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావే. ఆల్రెడీ గణపతిగాడు వచ్చాడు. గణపతి పూజ కూడా చేస్తున్నాడు. ఏంటమ్మా నువ్వనేది? ఆ విఘ్నేష్ గాడిచ్చిన మందు సరిగ్గా పనిచేసినట్లేదు. వచ్చేశాడు వాడు. ఒక్క నిమిషం అమ్మా. నిజమేనమ్మా, గణపతి ఇక్కడ లేడు. అంటే
నేను అబద్ధం చెప్తున్నాననుకుంటున్నావా? గణపతి వచ్చాడు సరే గాని బాలుగాడేమైనట్టు? వాడు ఏ మూలనో ఫుల్లుగా తాగి పడుంటాడు. వాణ్ణి వదిలేసి త్వరగా ఇక్కడికి రా. ఏదో ఒక ఐడియా వేసి ఈ పెళ్ళి ఆపవే. ఛ! ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. వస్తున్నానమ్మా. అనవసరంగా విఘ్నేష్ ప్లాన్ ఫాలో అయ్యాను, ఫెయిల్ అయ్యాను. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్య పెళ్ళి ఆపుతానని విఘ్నేష్ అన్నాడు. మరిప్పుడెలా ఆపుతాడు? విఘ్నేష్ ఆపితే సరే, లేకపోతే నేనే ఏదో ఒకటి ప్లాన్ చేసి ఈ పెళ్లి మాత్రం ఆపాలి. ध्यायेत् पद्मासनस्थां विकसवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्देहो पद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततोपैदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमोद्यं सकलगुणतां सर्वदात्रीं करुणां करुणातरङ्गिताक्षीं कृष्णभाषाङ्कुशपुष्पबाणचापां मणिमादिभिराप्तां मयूखैः अहमित्येव विभावये भवानीं शान्ताकारं निजलशीलं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुधाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानन्दं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्. మన పెద్దబ్బాయి పెళ్లి కోరుకున్న అమ్మాయితో జరుగుతుందండి. ఆనందం నా గుండెల్లో సరిపోవటం లేదు. చూడండి ఆనంద బాష్పాలు ఎలా వచ్చేస్తున్నాయో. మీరు వాళ్ళని ఆశీర్వదించండి. అక్క ఏటైందే? ఏం లేదురా, ఆనందం అంతే. మీ ఓడి జాతకం మా ఓడి జాతకం కాదన్నయ్య. పెళ్ళి ఊళ్ళో జాతర జరుగుతున్నట్టు జరుగుతుంది. తమ్ముడు, మా ఓడిదేమో గాని నీది మామూలు జాతకం కాదు. ఏ పని చేయకుండానే తిన్నదంతా అరిగిపోతుంది. మరి అమ్మా, కన్యాదానం చెయ్యాలి. అబ్బాయికి పాలు పెడగాలి. నా తమ్ముడికి కన్యాదానం చేస్తాననుకున్నాను, కానీ దీనికి నచ్చిన వాడికే నేను నా చేతులతో కన్యాదానం చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. మీ నాన్నతో కాళ్ళు పట్టించుకుంటానని శపథం చేశానురా. భార్య బతికిలేదు కాబట్టి తప్పించుకున్నాడు. సర్లే, ఆయన కొడుకువి నువ్వు కాళ్ళు కడిగావు కదా, సగం సాటిస్ఫై అయ్యాను. నువ్వు నన్ను క్షమించావని మామయ్య చెప్తే అర్థం కాలేదు విద్య. కానీ ఇప్పుడు నీ చిరునవ్వు చూస్తుంటే నా మీద నీకున్న ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇంకెప్పుడు నీకు అబద్ధం చెప్పను విద్య. ఐ లవ్ యూ. నీలాంటి అమ్మాయి నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. ఈరోజు ఈ క్షణం వరకు
మీ ప్రేమ నాకు దక్కుతుందో లేదో, ఈ పెళ్లి జరుగుతుందో లేదో అనుకుంటూ చాలా భయపడుతూ వచ్చాను. ఈ క్షణాన్ని నమ్మలేకపోతున్నాను మాస్టారు. నేను కోరుకున్నట్టే మా వారు మాస్టారు. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ మావయ్య. అక్క అల్లుడు ఫీలింగ్ అవుతున్నాడు, మన వైపేసి వస్తున్నాడు. నేను కొట్టింది సుబ్బుగాడిని కదా, అలాంటిది సుబ్బుగాడు పెళ్లిపెట్ల మీదకి ఎలా వచ్చాడు? ఒకవేళ నేను కొట్టింది విఘ్నేష్నా? నన్ను నిధిని విడదీసి ఈ పెళ్లికి కారణమైంది సుబ్బుగాడు. నాకు శ్రీనిధితో పెళ్లి కాకపోయినా పర్వాలేదు, సుబ్బుగాడికి మాత్రం కాకూడదు. ఈ పెళ్లి ఆగాలి. సుబ్బుగాడిని విఘ్నేష్ చంపేయాలి. అంటే విఘ్నేష్ ఎక్కడున్నాడో వెతికి పట్టుకొని మండపంలోకి తీసుకెళ్ళాలి. అమ్మా, జీలకర్ర బెల్లం తీసుకోండి. బాబు, జీలకర్ర బెల్లం తీసుకొని ఆయన. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో నమామః తాం ఆవహ జాతవేదో లక్ష్మీం వదగామి స్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషాం విశ్వపూర్వాం మహత్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రీం దేవీం తస్మయే శ్రీర్మాదేవీ సుపదాం తాం సోస్తికాం హిరణ్య ప్రాకారామార్తాం జ్వలంతీం కృష్ణాం కల్పయంతి. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ముహూర్తోస్తు. అమ్మ నిధి, జీలకర్ర బెల్లం పెట్టమ్మా. ఆ విఘ్నేష్ గారికి స్పృహ వచ్చేలోపు పెళ్ళి అయిపోవాలి నిధి. త్వరగా జీలకర్ర బెల్లం పెట్టు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం జాతవేదో నమామః తాం ఆవహ జాతవేదో లక్ష్మీం వదగామి స్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషాం విశ్వపూర్వాం మహత్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రీం దేవీం తస్మయే శ్రీర్మాదేవీ సుపదాం తాం సోస్తికాం హిరణ్య ప్రాకారామార్తాం జ్వలంతీం కృష్ణాం కల్పయంతి. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ముహూర్తస్సు ముహూర్తోస్తు. అమ్మయ్యా, సగం పెళ్ళైపోయింది. పాపం విఘ్నేష్ బ్రో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. నేను తాళి కడుతున్నాను. ఇంకో 5 నిమిషాల్లో నీది మెళ్ళో తాళి కట్టేస్తాను. నేను ఎక్కడ ఉన్నారండి? తల మీద కొట్టింది నువ్వేనా? బ్రో 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 ఆవేశపడకు బ్రో. నేనే మిమ్మల్ని కొట్టి నేనెందుకు మిమ్మల్ని ఎత్తాను? మిమ్మల్ని కొట్టిన సుబ్బుగాడు అక్కడ పెళ్లి చేసుకున్నాడు. వెళ్ళి ఆపండి.